హాయ్ హలో అండి. దోశలు మెత్తగా రావాలన్నా క్రిస్పీగా రావాలన్నా పిండి సపరేట్గా పట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఒక చిన్న టిప్ ఫాలో అయితే సరిపోతుంది. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మినపప్పు వేసుకొని, ఒక గుప్పెడు శనగపప్పు వేసుకొని, 1 టీ స్పూన్ మైనా మెంతులు వేసుకుని, ఒక 2.5 కప్పు మైనా బియ్యం వేసుకుంటే సరిపోతుందండి. చాలామంది 4 కప్స్ కూడా వాడుకుంటారు. ఈ మెజర్మెంట్లో వేసుకుంటే దోశ చాలా టేస్టీగా వస్తుందండి. ఈ విధంగా వేసుకొని ఒక 6 గంటల పాటు నానబెట్టుకొని, అలాగే మనం మినపప్పు ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో అంత క్వాంటిటీ అన్నం కానీ లేకుంటే అటుకులు కానీ వేసుకోవాలి. గ్రైండర్ వేసుకోవాలండి. గ్రైండర్లో అయితే పిండి బాగా ఒదుగుతుంది. ఇన్ కేస్ గ్రైండర్ లేకపోతే మీరు మిక్సీలో అయినా పట్టుకోవచ్చు. దోశ మెత్తగా రావాలంటే హై ఫ్లేమ్లో దోశ వేసుకొని అటు ఇటు కాల్చుకుంటే సరిపోతుందండి. అదే క్రిస్పీగా కావాలంటే లో ఫ్లేమ్లో దోశ వేసుకొని ఎక్కువసేపు కాల్చుకోవాలండి. ఒకే సైడ్ కాల్చుకున్నా సరిపోతుంది. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.